నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిన్నరా రెడ్డి. ఐఎమ్ అ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్ అట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ. బ్రెస్ట్ అనేది స్త్రీతత్వానికి ఒక ముఖ్యమైన బాహ్య గుర్తింపు. బ్రెస్ట్ క్యాన్సర్ అనే పదం వినగానే ఎంతోమంది మహిళలు నిరుత్సాహపడిపోతారు. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనే ఒక ఆప్షన్ కూడా ఉంది అని చాలామంది మహిళలకి అన్ఫార్చునేట్లీ తెలియదు. మీరు క్యాన్సర్ సర్జన్ని సంప్రదించినప్పుడు, బ్రెస్ట్ సర్జరీ గురించి వాళ్ళు మీకు వివరించినప్పుడు, అదే సమయంలో ఒక ప్లాస్టిక్ సర్జన్ని మీరు సంప్రదించగలిగినట్లయితే తిరిగి మీ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేసే ఆప్షన్స్ మీకు వివరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడచ్చు, అంటే సిలికాన్ ఇంప్లాంట్స్. బ్రెస్ట్లో ఉండే క్యాన్సర్ ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి మొత్తం బ్రెస్ట్ తీసేసినప్పుడు వాల్యూమ్ ఎక్కువ లేనప్పుడు వాల్యూమ్ని క్రియేట్ చేయడానికి ఆర్టిఫిషియల్గా మనము సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి వాడచ్చు. అవి బాడీకి ఎలాంటి హాము ఉండదు. దీనివల్ల మళ్ళీ క్యాన్సర్ వస్తుందనే అపోహ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ మీరు రేడియేషన్ తీసుకున్నా, కీమోథెరపీ వాడినా ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. మీరు ఒకవేళ ఇంప్లాంట్స్ వద్దు అనుకున్నట్లయితే మీ ఓన్ టిష్యూస్, అంటే పొట్ట దగ్గర ఉండే కండ కానివ్వండి, తొడ భాగంలో ఉండే కండ కానీ తీసి మళ్ళీ రక్త కణాలని మళ్ళీ జాయిన్ చేసి ఫ్రీ ఫ్లాప్ అంటాం దాన్ని, ఫ్లాప్స్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ ద్వారా మళ్ళీ మీ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కాంబినేషన్ కూడా వాడుతూ ఉంటాము. ఇంప్లాంట్ పెట్టి దానిపైన స్కిన్ని కవర్ చేయడానికి మీ ఓన్ స్కిన్ని వాడుతూ ఉంటాం. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని వినంగానే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ని సంప్రదించండి. మళ్ళీ మీ స్త్రీతత్వాన్ని మీరు కాపాడుకోవచ్చు.